ఏంది ప్రెగ్నెన్సీ కిట్. అవునా? నిజమా? పాజిటివ్ వచ్చింది. నిజమా? నిజంగా పాజిటివ్ వచ్చింది. ఏయ్రా ఏయ్ బేబీ. నువ్వేగా నాలో ప్రాణం, నువ్వేగా నాలో సర్వం, మాయో చేసావే. నిజంగా హ్యాపీ ఫీల్ అయినావా? ఇంత అంటే హ్యాపీనా? నా మంచి మాట చెప్పినావు. నిన్ను ఇంకా పక్కకు వాడదొబ్బి ఇంకా వాడిని ఎత్తుకొని తిరుగుతా. అంటే పూత పూత పువ్వుల సీర బావల్ల, లేత లేత మల్లె పూలు బావల్ల, కోరి కొడుకు ఊరుతాడు. కొడుకేనా? కూతురు వద్దా? ఒకవేళ ట్విన్స్ పుడితే ఇంకా హైలైట్ ఒకటే పని అయిపోతుంది. మళ్ళా పని లేకుండా మళ్ళా ప్లానింగ్స్ అనేది ఆపు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇషోమనీ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే నేను ఒక క్రేజీ ప్రాంక్ తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఆ ప్రాంక్ ఏంటి అనుకుంటున్నారా? ప్రెగ్నెన్సీ ప్రాంక్ అనమాట. చూడండి, ఇది అయితే పాజిటివ్ ఉంది. నేనైతే దీన్ని యూజ్ చేసుకొని నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఈశ్వర్కి ప్రాంక్ అయితే చేయబోతున్నా. చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడో, సాడ్ గా, హ్యాపీగా ఎలా ఫీల్ అవుతాడో నాకైతే తెలియదు. సో చూసేద్దాం. వీడియో చాలా క్రేజీగా ఉండబోతోంది. చూడండి, ఇదైతే చాలా క్రేజీగా ఉంటుందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో మీరందరూ అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 minutes later. ఈశ్వర్ ఇట్లా తిరుగు, అది పక్కన పెట్టి ఇట్లా తిరుగు. నా టీ షర్ట్ కనపరాలేదు ఉండే. ఇటు తిరుగు, అది కనిపిస్తలే, నేను వెతికిస్తలే. మళ్ళీ నువ్వు ఆడబెట్టు. టీ షర్ట్ కనపరాలేదు ఉన్నాయి అమ్మా. సర్లే, నేను నీకు ఒకటి చెప్తా. ఏందో చెప్పు. నా టీ షర్ట్ కనపరాలేదు ఒకటి. ఏంది? నేను నీకు ఒకటి చెప్తా అన్నా కూడా నీ పనిలో నువ్వు ఉంటావా? ఏం చెప్పు. ఏమో నీకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలో, మరి సర్ప్రైజ్ ఫీల్ అయితే ఎట్లయితే నాకైతే తెలియదు. చెప్పు. ఏందో చూస్తే షాక్ అవుతావేమో. ఏంది తలకాయ తినుకుంటా? ఏందో చెప్పి సావు. ఏందో తెలుసా? ఇచ్చుడు. ఏంది? ప్రెగ్నెన్సీ కిట్. అవునా? నిజమా? పాజిటివ్ వచ్చింది. నిజమా? నిజంగా పాజిటివ్ వచ్చింది. ఏయ్రా ఏయ్ బేబీ. నువ్వేగా నాలో ప్రాణం, నువ్వేగా నాలో సర్వం, మాయో చేసావే. అవునా? ఎప్పుడు చెక్ చేసుకున్నావు? చెక్ చేసుకున్నాను, అట్లా బయటికి పోయినప్పుడు చెక్ చేసుకొని. అవునా? ఏంది? ఏయిరా మన మధ్యలో ఇంకొకడు వస్తాడు అన్నమాట. పూత పూత పువ్వుల సీర బావల్ల, లేత లేత మల్లె పూలు బావల్ల, కోరి కోరి ముడిగాడు. అవును, ఇది చూడు కావాలంటే. ఏంది డేటు? ఆ డేట్ కాదులే, వీడు చూడు. యాక్చువల్ గా డేట్ మీద వాడు కిట్ అది తీసుకున్నప్పుడు కూడా రాసింటాడులే. 2 లైన్స్ వచ్చింది. ఇందాకే ఒక 10 నిమిషాలు అయింది చెక్ చేసుకొని. కొడుకు ఊరుతాడు. కొడుకేనా? కూతురు వద్దా నీకు? నువ్వే నా లైఫ్ లైను, ఎక్కడో ఇన్నాళ్ళు. కొడుకే. ఏమో కూతురు అయితే. నాకు కూతురే కావాలైతే. నాకు కొడుకు కావాలి. నాకు కూతురు కావాలి. కొడుకు ఎత్తుకొని వాళ్ళు ఉంటది. అబ్బా, చాలా కోరికలు ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. ఒకవేళ ట్విన్స్ పుడితే ఇంకా హైలైట్ ఒకటే పని అయిపోతుంది. మళ్ళా పని లేకుండా మళ్ళా ప్లానింగ్స్ అనేది ఆపు. అంతే కదా? సరే, ఏమేమి ప్లాన్ చేస్తున్నావు చెప్పు. ఏమేమి ప్లాన్ చేస్తాను? నీకు కొడుకు కావాలన్నావు కదా. పుడితే బాగా మంచిగా ఉండి. ఎవడు ఇప్పుడే ఫోన్ కూడా చేస్తాడు. ఎవడో లేక మనకేందుకు మళ్ళీ మాట్లాడదాం లేరా. నీది ఏదన్నా అంటే సర్ప్రైజ్ చెప్పు. సర్లే ఇంకా చెప్పు. నిన్ను ఇంకా పక్కకు వాడదొబ్బి ఇంకా వాడిని ఎత్తుకొని తిరుగుతా. అంటే నేను అవసరం లేదా నీకు? వాడు నీదేం పని?
అనుకుంటా అట్లా ఊరికలే నువ్వే కదా వాడిని ఇచ్చింది మరి. మళ్ళీ మర్చిపోతా బుజ్జి బంగారు అసలు అనుకోలేదు తెలుసా అసలు సర్ప్రైజ్ మామూలుగా లేదు సర్ప్రైజ్ కంగ్రాట్స్ అబ్బా హ్యాపీ కంగ్రాట్స్ నీకు కూడా కంగ్రాట్స్ నీకు ఏం లేవు జోయిలో ప్రజెంట్ సరే నాకు వడ్డానం చెప్పి అయితే వడ్డానం ఏంది ఏం కావాలంటే ఏం కావాలంటే చెప్పేది సరే కానీ నేను అడిగిన దానికి చెప్పు ఏం చేస్తావు నీ కొడుక్కి కొడుకు కావాలన్నావు కదా ఏం చేస్తావు నీ కొడుక్కి ఏం కావాలంటే అన్ని మామూలుగా ఉండదు బాగా ఎత్తుకోవాలా తిప్పాలా అని బడికి అంతే నా గిఫ్ట్లు అందుకేం ఉండవా గిఫ్ట్ అంటే చిన్న పిల్లలకి అప్పుడే గిఫ్ట్లు అంతే పుట్టిన కాడ నుంచే ఇవ్వాలా సరే నీ కొడుకు ఏం కావాలి చెప్పు నువ్వే చెప్పు నీ కొడుకు అన్నావు నాకైతే కూతురు కావాలి నీ కొడుకు అన్నావు కాబట్టి నీ కొడుకు ఏమి ఇచ్చుకుంటావు చెప్పు ఏదో అప్పుడు కదా అప్పుడు అన్ని నేను చెప్పాను డైరెక్ట్ సర్ప్రైజ్ చేస్తా నువ్వు సర్ప్రైజ్ చేసినందుకు నాకు అంతకు మించి చేస్తా సరేలే వావ్ అసలు నిజం అనుకోలేదు తెలిసిన నిజమే బంగారు అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి అన్ని విడిచే సరేలే సీరియస్ అబ్బా చాలా సర్ప్రైజ్ బాగా ఇచ్చినావు నాకు అసలు ఏందేందో అయిపోయింది అసలు టీ షర్ట్ ఎందుకులే మనకు కానీ కొడతావేంది కడుపుతున్న పిల్లని పట్టుకొని నీకేం కావాలో లిస్ట్ చెప్పు మొత్తం అన్ని తెచ్చా హాస్పిటల్కి వెళ్దాం నీకు బనానా తెచ్చా యాపిల్ తెచ్చా అరటిపండు తెచ్చా సారీ చూడు బనానా అరటిపండు ఏం అదే షాక్ లో దాంట్లో అదే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలో నాకు కూడా మాటలు రావడంలో ఏం మాట్లాడాలి చాలా కోరికగా ఉంది నిజంగా హ్యాపీ ఫీల్ అయినావా ఇంత అంటే హ్యాపీ నా మంచి మాట చెప్పినావు సరేలే ఇంకేమి సరే నేను నీకు విషయం చెప్తా ఉండే స్వామి నాయనా ఇప్పుడు కాదు చెప్పేది నేను వెంటనే ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేస్తా ఇట్లా అయింది పని ఇట్లా చేస్తుంది అయ్యి మానస ప్రెగ్నెంట్ సరే కానీ నేను చెప్పేది విను సర్లే వాళ్ళందరికి మళ్ళీ ఎత్తులే ఫస్ట్ నేను చెప్పేది మా అక్కకు ఫోన్ చేస్తా మా అమ్మకు ఫోన్ చేస్తా మా నాయనకు ఫోన్ చేస్తా మా వదినకు ఫోన్ చేస్తా అందరికి వేసుకుందిలే మీ అమ్మకు కూడా ఫోన్ చేస్తా అందరికి వేసుకొని అందరితో మాట్లాడుతుంది కానీ నేను నీకు చెప్తా ఉండ మళ్ళీ ఎద్దులే నువ్వు ఏమేం కావాలా ఈ పొద్దు హాస్పిటల్ పోదాం చెకప్ పోయి చెక్ చేయించుకొని నీకు మొత్తం అంతా పదం బైక్ వేసుకొని మనం వెళ్ళిపోదాం ఓకే ఓకే రెడీ ఇంకటైతే ఇప్పుడు మా ఫ్రెండ్ గాని ఫోన్ చేసి బండి వేసుకున్నామంటున్నాను సరే ఒక నిమిషం ఆగు తొందరపడ ఆగు ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు ఇప్పుడు నేను నీకు విషయం చెప్తా బిర్యానీ కూడా తెచ్చానే సరే కానీ ఇప్పుడు నేను నీకు విషయం చెప్తా నీకు బిర్యానీ పార్టీ దేవుడు ఉంటే దేవుడు నన్ను కాపాడాలా ఏం లేదు నీకు ఒక విషయం చెప్తా చెప్పు సీరియస్ అవ్వద్దు చెప్పే సీరియస్ అవ్వద్దు చెప్పి సావు మళ్ళా ఎందుకు అరుస్తావు మళ్ళా సర్ప్రైజ్ మళ్ళా ఇంకోటి ఏమి ఇచ్చావు ఏమో చెప్పు 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 ఈశ్వర్ చెప్పు ఈశ్వర్ ఇది ప్రాంక్ ఈశ్వర్ ఏంది పంది మొహమ్మడ అంతగా కుడతావు పనికి మళ్ళానా అది చూడాడు కెమెరా చూడాడు లవడా పెట్టుకో బొంగులో ప్రాంకులు అంట సో గాయ్స్ ఈశ్వర్ ఇట్లా రియాక్ట్ అవుతాడని నేను అసలు అంకుల్ ఎంత హ్యాపీగా ఉండి పాటన్ కొట్టినాడు ఎంత కొట్టిండు ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉంటాడో కూడా తెలియదు కోపంతో బయటకు వెళ్ళిపోయినాడు కొంచెం కూడా సిగ్గు లేకుండా కొంచెం సో గాయ్స్ చూసారు కదా వీడియో చాలా క్రేజీగా వచ్చింది చూడండి ఎంత సీరియస్ అయిపోతున్నాడో ఇప్పుడు నాకు ఉంటది ఇది అయిపోయిన తర్వాత సో అందరూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దీని తర్వాత నాకు ఎట్లుంటదో ఏమో నాకు చాలా భయం అవుతుంది సో గాయ్స్ థ్యాంక్ యూ బై బాయ్